మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. హీరోయిన్ పేరు కసి కపూర్ అని, మంచి కసికసిగా ఉందన్నారు. దీంతో ఈవెంట్ కు వచ్చిన వారంతా పగలబడి నవ్వారు. అంతేకాదు హీరో తన కాలేజ్ స్టూడెంట్ కావడంతో పాటు ప్రిన్సిపల్ కొడుకేనన్నారు. అందుకే అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ కార్యక్రమానికి వచ్చినట్లు చెప్పడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కసి కపూర్ అట మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంట్ ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంధి సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువడలే. ఈ రోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చిన ఆయన కోసం. కాబట్టి దీనికి కిషోర్ రెడ్డి గారు కానీ, డైరెక్టర్ పవన్ గారు కానీ, అదే మాదిరిగా మా గోపాల్ రెడ్డి గారు కానీ, మన బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి చరణ్ గారు కానీ, మన లక్ష్మి గారు కానీ, ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. మంచిగా ఈ సినిమాకి లక్ష్మి కటాక్ మంచిగా పైసలు వస్తాయి, డబ్బులు విపరీతంగా డబ్బులు వస్తాయమ్మా. మిగతా అందరికి కూడా నటులకు అందరికి కూడా నమస్కారం. కసి కపూర్ అట మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మల్లారెడ్డి ఈ రకంగా అసెంబ్లీకి గైర్హాజరయ్యి ఒక సినిమా ఈవెంట్ కి హాజరవడం పట్ల ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క ఒక హీరోయిన్ కూడా ఒక రకంగా కమెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి విమర్శలు ఏ రకంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సునీత. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది, తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది. ఇటీవల కాలంలో ఆయన తరచూ కూడా ఆయన చేష్టలతోని కావచ్చు, మాటలతోని కావచ్చు, కొంత అంటే సంచలనాలు క్రియేట్ చేయాలనో లేకుంటే మీడియాలో అట్రాక్షన్ గా జనాల ఫోకస్ ఉండాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు, కానీ కొంత వివాదాస్పదం అవుతా ఉంది, తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే నిన్న ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మాజీ మంత్రి ప్రజాప్రతినిధి, దాంతో పాటుగా ఒక విద్యా సంస్థలు నడిపే ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత తీవ్ర దుమారం రేపుతున్నాయి, ఆయన పైన విమర్శలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హీరోయిన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే హీరోయిన్ పేరును బట్టి హీరోయిన్ కసిగా ఉంది, హీరోయిన్ పేరు కసి కపూర్, నిజంగానే చాలా కసిగా ఉందని చెప్పేసి మల్లారెడ్డి ఆ ఈవెంట్ లో మాట్లాడడం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళను ఉద్దేశించి, ఒక హీరోయిన్ ఉద్దేశించి అట్లా అందరి ముందర ఒక ప్రోగ్రామ్ లో ఇలా బహిరంగంగా కించపరిచే విధంగా మాట్లాడినట్టు, కొంత ఆ మహిళను కొద్ది అసభ్యకంగా మాట్లాడినట్టుగా కొంత పెద్ద ఎత్తున మహిళల నుంచి కావచ్చు, వివిధ వర్గాల నుంచి కూడా కొంత మల్లారెడ్డి తీరుపైన దుమారం రేగుతా ఉంది, విమర్శలు రేకెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో తరచుగా తన విద్యా సంస్థలకు సంబంధించి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో తాను పాల్గొంటూ, అంటే విద్యార్థులను అక్కడ ఉన్న వారిని ఉత్సాహపరచాలనే ఒక దాంట్లో కొంత కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారనే ఒక భావన వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే సాధారణంగానే మల్లారెడ్డి ఎప్పుడు కూడా కొంత జోష్ఫుల్ గా మాట్లాడుతూ ఉంటారు, ఏదన్నా ఒకటి ఇటు అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా బహిరంగంగా. అయితే రాజకీయ నాయకుడిగా ఉన్నా, అదే విధంగా విద్యా సంస్థల అధినేతగా ఉన్నప్పటికీ కూడా తన మాట తీరు కొంత డిఫరెంట్ గా ఉంటుంది, అట్రాక్టివ్ గా, అంటే జనాలను కొంత అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో అది కాస్త హద్దులు మీరి విమర్శలకు దారితీస్తుందని చెప్పవచ్చు. మొన్న కూడా సినిమాకి సంబంధించి, నితిన్ సంబంధించి ఒక సినిమా కార్యక్రమంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు తన విద్యా సంస్థలకు సంబంధించిన మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ లో పాల్గొంటూ ఆ సినిమాకు హాలిడే ఇవ్వకుండా బంక్ కొట్టి మరీ పోతారు విద్యార్థులు అనే సందర్భం వచ్చేలా మాట్లాడాడు. అంటే విద్యార్థులను సెలవు స్కూళ్లకు పంపిస్తే, కాలేజీలకు పంపిస్తే బంక్ కొట్టి సినిమాలు చూడమని చెప్పేసి ఒక విద్యా సంస్థ అధినేత అయినటువంటి మల్లారెడ్డి చెప్పడం కొంత శోచనీయంగా మారింది. ఇలా ఇటు మొత్తంగా సినిమా సంబంధించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమా కార్యక్రమాలు చేపడుతూ సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మల్లారెడ్డి ఇట్లాంటి చేస్తున్న వ్యాఖ్యలు ఏ రకంగా సూచిస్తున్నాయి, విద్యార్థులను ఎటువైపు తీసుకెళ్తారు అని చెప్పేసి కొంత చర్చ జరుగుతుంది. ఇంకో రకమైన మరో ఏంటంటే, ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగా అసెంబ్లీలో
నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. బడ్జెట్ పై చర్చ జరుగుతా ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొని ఇలా రకంగా అసెంబ్లీ మరి వదిలిపెట్టుకొని అసెంబ్లీకి బంకు కొట్టి మరి అసెంబ్లీని వదిలేసి మరి ఇక్కడికి వచ్చి సినిమా కార్యక్రమంలో పాల్గొన్నామని బహిరంగ చెప్పడం కూడా కొంత రాజకీయ వర్గాల్లో కొంత విమర్శలు ఇస్తాను. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆ యొక్క నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారాన్ని కనుగోవాల్సిన ఒక నాయకుడు ఇలా అన్నీ తెలిసి మాజీ మంత్రిగా ఉండి సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా మాట్లాడడము అసెంబ్లీకి గైరాజరయ్యాను. నేను అందుకోసమే అసెంబ్లీని మరి అక్కడికి అసెంబ్లీ నుంచి మరీ బైకాట్ చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ లో పాల్గొనని కూడా చెప్పడం కూడా కొంత వివాదాస్పదం అవుతా ఉంది. ఇటీవల కాలంలో తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేని సంకేతం అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. మొత్తానికైతే మల్లారెడ్డి తీరు పట్ల కొంత మహిళలు కావచ్చు, ఇదే విధంగా ప్రజాప్రతినిధుల్లో కావచ్చు, ఇతర వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయితే వివాదాస్పదం అవుతా ఉంది సునీత. అయితే రాధాకృష్ణ, ఈ ఈవెంట్ తర్వాత ఆ హీరోయిన్ ఈ మాటలకు సంబంధించి స్పందించడం జరిగిందా? మరోపక్క మహిళా సంఘాలు కూడా ఈ అంశంపైన స్పందించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే మంత్రిగా ఉండి ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత కలగాల్సిన నాయకుడుగా ఉండాల్సిన మల్లారెడ్డి ఇలా మహిళలను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడడం తగదని చెప్పేసి కొంత మహిళా సంఘాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సో తర్వాత నిన్న జరిగిన కార్యక్రమాన్ని బట్టి ఈ రోజు ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో మాత్రం కొంత వేచి చూడాల్సింది. అదేవిధంగా మహిళల నుంచి కావచ్చు, ఇతర రాజకీయ నాయకులు, ఇతరత్ర పార్టీల నుంచి కూడా మల్లారెడ్డి తీరుపైన ఎలాంటి విమర్శలు వస్తాయో మాత్రం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాధాకృష్ణ, ఈ అంశానికి సంబంధించి ఏమైనా మహిళా కమిషన్ స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే కంప్లైంట్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే మనకు ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఎవరైనా మహిళలు స్వతహాగా ఆ కామెంట్స్ పైన వెళ్లి మహిళా కమిషన్ సంప్రదిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సంబంధించి మల్లారెడ్డి పైన గతంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వారి పట్ల మహిళా కమిషన్ ఏం చేసింది, ఇట్లాంటి మల్లారెడ్డికి సంబంధించి విషయాల్లో కూడా ఎవరైనా మహిళా కమిషన్ ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే రాధాకృష్ణ, ఇందాక మీరు చెప్పినట్లు కూడా మల్లారెడ్డి ఏ కమెంట్స్ చేసినా కూడా కాస్త సంచలనం సృష్టిస్తుంది అండ్ ఒక రకంగా విమర్శలు కూడా వస్తాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? సోషల్ మీడియాలో వివిధ వర్గాలు రెగ్యులర్ గా సోషల్ మీడియా ఏ అంశం పట్ల అయినా జనాలు తమకు అనుగుణంగా తమకు సంబంధించి ఆ కామెంట్స్ కి సంబంధించి మల్లారెడ్డి కామెంట్స్ పైన విస్తృతంగా సోషల్ మీడియాలో మెసేజ్లు చేస్తూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయితే మల్లారెడ్డి తీరు పైన కొద్దిగా విమర్శలు గుప్పిస్తూనే ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఒక మంచి ఉన్నత హోదాలో ఉండి ఒక విద్యా సంస్థలు నడిపే అధినేతగా ఉన్నటువంటి మల్లారెడ్డి విద్యార్థులను అంటే నెక్స్ట్ దేశ భవిష్యత్తుకు సంబంధించిన పౌరులను తీర్చిదిద్దగలిగే ఒక విద్యా సంస్థలలో అధినేతగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇట్లా యువతను తప్పుదోవ పట్టించగా తన సొంత కాలేజీ విద్యార్థులతో పాటు ఇతరులను కొంత తప్పుదోవ పట్టించే విధంగా ఆయన వైఖరి ఉంది, ఆయన మాట తీరు ఉందని చెప్పేసి మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది, చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపాలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంధి సినిమాకి ఎప్పుడైనా కసి కపూర్ అట, మంచి కసి ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంట్ కసి కపూర్ అట, మంచి కసి ఉన్నది.